హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఈ వీడియో 1 మంత్ బ్యాక్‌దండి. నాకు ఎలా మిస్ అయిందో తెలీదు. వాయిస్ ఓవర్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. అయినా సరే ఇది వీడియో అనేది పోస్ట్ చేయడానికి అవ్వలేదు. మరి ఇప్పుడెందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే గనక, యాక్చువల్‌గా అయితే దీనికి అప్పుడు వాయిస్ ఓవర్ అంతా ఇచ్చి పెట్టానండి. ఇప్పుడు ఆ వాయిస్ ఓవర్ తీసేసి, ఇప్పుడు నేను ప్రెజెంట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాననమాట. ఏంటి అంటే, నేను బ్లౌజు కటింగ్ వీడియో పెట్టాను కదండీ! సో, స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అక్క అనేసి అప్పుడే 2, 3 కామెంట్స్ వచ్చినాయండి. అది ఎందుకు డిలే అయ్యిందంటే, పిల్లలిద్దరికీ కూడా హెల్త్ బాలేదండి. పిల్లలిద్దరికే కాదండి, మొత్తం అంతా పిల్లలందరికీ కూడా వైరల్ ఫీవర్స్ నడుస్తున్నాయి కదా! సో, అందుకని నాకు స్టిచ్చింగ్ చేయడానికి అవ్వలేదు. ఇద్దరు ఇంట్లోనే ఉండడం వల్ల. ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. కాకపోతే కొంచెం టైం పడతది. స్టిచ్చింగ్ వీడియోస్ అదొక్కటే స్టిచ్చింగ్ కాదండి. నెక్స్ట్ బ్లౌజెస్ నాకు 34 సైజు మనకి కటోరీ కటింగ్ ఒకటి చూపించండి అని అడిగారు. సో, అవన్నీ చేస్తానండి. కాకపోతే కొంచెం టైం పడుతుందంతే. ఇక్కడ చేసేదేంటంటే రాగులతోటి పిట్టు చేస్తున్నానండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రాగి పిండితోనూ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు రాగులతో కూడా చేసుకోవచ్చు. నేనైతే పిండి కంటే కూడా ఫ్రెష్‌గా అప్పటికప్పుడు నానబెట్టినటువంటి రాగులతోటే చేశానండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటదండి. పిల్లలకి హెల్త్ పరంగా పిల్లలకి, పెద్దలకి అందరికీ హెల్త్ పరంగాను మంచిది. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. చాలా టేస్ట్‌గా కూడా ఉంటది. నేనైతే రాగుల్ని నానబెట్టి మొత్తం నీళ్ళన్నీ తీసేసి నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత మనం మెత్తగా హ్మ్, మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాదు, అలానే మరీ కాదు, కొంచెం బరకగా పట్టుకొని మనం సేమ్ ఆవిరికి ఎలా ఉడికిస్తామో ఒక గిన్నెకి క్లాత్ కట్టుకొని ఇదంతా అందులో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 15 మినిట్స్ అలా పడుతుందనమాట. ఉడికిపోయిన తర్వాత మనం ఆ వేడి వేడిది తీసుకొని గిన్నెలో వేసుకొని ఇందులోకి మనం మన మన టేస్ట్‌కి తగ్గట్టు అంటే తెలుస్తది కదండీ! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కొంచెంమంది కొబ్బరి ఎక్కువ వేసుకుంటారు. కొంచెంమంది అసలు కొబ్బరి వేసుకోరు. ఇలా రకరకాలుగా. యాక్చువల్‌గా ఇందులో మనం కొబ్బరి, బెల్లం అలాగే నెయ్యి వేసుకోవాలండి. 3 వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటది. కొంచెం వేసుకునే వాళ్ళకి ఫ్లేవర్ నచ్చుతుంది అంటే ఒక యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. అలా కాకుండా మనకి మెచ్యూర్ అయిన అమ్మాయిలు ఉంటారు కదండీ! ఒక 1 మంత్ అలా అవుతుంది కదా! వాళ్ళకైతే మాత్రం కొబ్బరి వేయొద్దండి. వాళ్ళకి కొబ్బరి వేయకుండా మొత్తం రిమైనింగ్ అంతా వేసుకోవచ్చు. ఇందులో పంచదార కంటే కూడా బెల్లమే బావుంటుందండి. పంచదార అంత బాగోదు. బెల్లం బావుంటుంది. మనం యాలకులు వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇది మనం చెమ్మ తగలకుండా, తడి అనేది తగలకుండా గనక పెట్టుకుంటే బయట ఒక రోజు ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో అయితే ఒక 4 డేస్ ఉంటుందండి. సో, చాలా హెల్తీ రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. నేనంటే పైపైన చెప్పేసాను. మీకు కావాలంటే రెసిపీస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా! చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. చెక్ చేయండి. ఇంకా ఇక్కడికొచ్చేసరికి నేను చికెను డ్రై పీస్ ఫ్రై అనేది చేస్తున్నానండి. నేనైతే పెద్ద ఎక్కువ ప్రాసెస్‌లో ఏం చేయనండి. చాలా సింపుల్ మెథడ్‌లోనే చేసేసుకుంటాను. ఇది నేను నిన్న నైట్ కూడా ఒక షార్ట్ ఒకటి పోస్ట్ చేశాను కదండీ! అప్పుడుదేననమాట ఇదంతా కూడాను. ఇదొచ్చేసి మేము తినడానికి ముందు నేను చిన్న క్లిప్ అనేది తీసుకున్నాను. డైనింగ్ టేబుల్ ఉందండి. ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు మాత్రమే ఆ డైనింగ్ టేబుల్‌ని యూజ్ చేస్తాము. రిమైనింగ్ డేస్ అన్నీ కూడా నేను చక్కగా మొక్కలు పెట్టుకోవడానికే వాడుకుంటాను. ఇదొచ్చేసి మేము కింద కూర్చొని తింటామండి. కింద కూర్చొని తింటేనే తిన్నాము అన్న ఫీలింగ్ వస్తదనమాట. ఇదొచ్చేసి ఒక టైంలో మనకి యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను ఏదైనా అంతేనండి. ఒక్క ఒక వేవ్ నడుస్తదనమాట. అది ఒక ఫుడ్ ఐటెమ్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక టెంపుల్‌కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏదైనా ట్రెండింగ్‌లో ఉన్న శారీ గానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక సాంగ్ గాని అలా ఒక ట్రెండ్ నడుస్తది కదా! అలాగా మనకి యూట్యూబ్‌లో ఓ టైంలో కునాఫా గురించి తెగ చూపించారు కదా! సో, నేనైతే పనిగట్టుకుని హ్మ్. అక్కడి నుంచే దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నానండి. నిజంగా నేను ఇది తిన్నాక నా రివ్యూ ఏంటంటే దూరపు కొండలో నునుపు అనేది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఇంక అంతకు మించినయితే నేనేం చెప్పక్కర్లేదు. ఇదొచ్చేసి మనకి పెసలతోటి లడ్డు అండి. నేనిది ఆల్రెడీ లాంగ్ వీడియో కూడా పెట్టాను. ఎందుకంటే ఈ రెసిపీ అంత బావుంటది. హెల్త్ పరంగాను మంచిది. రెసిపీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. టేస్ట్ వైస్ కూడా చాలా అద్భుతంగా ఉంటది. నేనైతే
ఆల్రెడీ ఒకసారి చేశాను. టేస్ట్ బావుందని చెప్పి సెకండ్ టైమ్ ఏమో వీడియో కోసం కూడా చేశాను. సెకండ్ టైమ్ చేసినప్పుడు వీడియో అనేది షూట్ చేశానండి. తర్వాత మళ్ళా ఒక థర్డ్ టైమ్ మా వారు తీసుకువెళ్ళడం కోసం అనేసి చేశాననమాట. అలా చేసినప్పుడు చిన్న చిన్నగా తీసుకున్నటువంటి వీడియో క్లిప్స్ అండి ఇవి. మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి. నిజంగా నేను ఇది వినడం కొత్తేనండి. కానీ టేస్ట్ వైజ్ మాత్రం చాలా బావుంది. నేను చెప్పాను కదండీ ఆల్రెడీ నేను కొంచెం నెయ్యి అనేది ఎక్కువగానే యూజ్ చేస్తాను. సో, ఆ ప్రాసెస్‌లోనే ఇక్కడ కూడా నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. పెద్దవాళ్ళు తినాలి అనుకున్నప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. కానీ పిల్లలకి మనం ఎంత పెట్టినా పర్వాలేదు కాబట్టి, నేను పిల్లల కోసమే చేస్తున్నాను కాబట్టి, నేను కొంచెం నెయ్యి అనేది ఎక్కువగానే యూజ్ చేశానండి. ఇందులో డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఏంటంటే, మనం ఆ పెసర పిండి ఉంటది కదండీ! సో, అది కూడా ఫ్రై చేసుకోవడం కోసమని ఇంత నెయ్యి వేశాను. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ కోసం కాదు. అంటే చాలా క్లారిటీ ఇస్తున్నానండి. నేను లీటర్ పాలు డైలీ లీటర్ తీసుకుంటాను. నాకెప్పుడైనా ఎక్కువగా కావాలి అనిపించినప్పుడు ఎక్స్‌ట్రా ఇంకొక హాఫ్ లీటర్ తీసుకుంటాను తప్ప ప్యాకెట్స్ అయితే యూజ్ చేయనండి. మాకు దొరుకుతాయన్నమాట ఇక్కడ. ఫార్మ్ ఉంది ఇక్కడ. సో, అందుకని నేను ఇంట్లో చేసుకున్న నెయ్యండి అది. ఇంకా ఇదొచ్చేసి ముందు రోజు ముందు రోజే మా వారొచ్చారండి డ్యూటీ నుంచి. సో, ఆ మరుసటి రోజు వెదర్ అనేది చాలా బావుందనిపించింది. మార్నింగు కొంచెం ఎండ అలా వచ్చింది కానీ ఒక 10కి అలాగా మబ్బులయి పట్టి వర్షం పడుతుందండి. వర్షం అంటే ఎక్కువ వర్షం కాదు, అలా అని తక్కువగా కాదు. ఉందనమాట మేఘాల మీద. సో, ఎందుకో నాకనిపించింది భోజనం ఇక్కడ కంటే బీచ్ కాడ తింటే బావుంటదేమోనని. నేనైతే ఎప్పుడు బీచ్ దగ్గర ఆవుల్ని చూడలేదండి. ఆ రోజైతే ఎన్ని ఆవులొచ్చినాయోననమాట. సో, ఇదంతా బీచ్ మాకు దగ్గరేనండి. మాకు సరౌండింగ్ అన్నీ కూడా బీచ్‌లు, కాలవలు, కొబ్బరి తోటలు అన్నీ చాలా ఎక్కువగానే ఉంటాయి. సో, అందుకని లంచ్ ఇంకా బీచ్ దగ్గరే ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడేంటంటే కొత్త ఆవకాయతోటైతే తింటున్నామండి. కొత్త ఆవకాయ ఎందుకు పట్టుకెళ్ళాను అంటే, ఆ ముందు రోజే చికెను, ఫ్రాన్స్ అన్నీ అయిపోయినాయి కదండీ! సో, ఇంక ఏ కర్రీ తినాలనిపించలేదు. ఆ వెదర్‌కి కారం కారంగా ఉల్లిపాయ వేసుకొని, వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని తినాలనిపించింది. కొద్దిగా చికెన్ ఫ్రై ఏదో ఉంటే మాత్రం వేసుకున్నామండి అంతే. నేనేంటంటానంటే, మనం ఆనందంగా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అలా కాకుండా ఉన్న సమయంలోనే ఆ స్పాట్‌లో ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది మాత్రం చాలా ఈజీ అండి. అది అలా అలా ఆలోచించగలిగామంటే ప్రతి క్షణం హ్యాపీగానే ఉండొచ్చు. లేకపోతే నేనెప్పుడో హ్యాపీగా ఉండాలంటే ఇప్పటి నుంచి కష్టపడాలి ఇలా కాదు. ఉన్నంతలో మనకు టైం దొరికినప్పుడు మనం హ్యాపీగా ఎంజాయ్ చేసేయాలండి. ఎందుకంటే నాకు మా వారు ఒక 1 ½ మంత్‌కి ఒకసారి దొరుకుతారాయన. సో, ఉన్నప్పుడే నేను ఉన్నంతలో వీలున్నంత వరకు నేను రిఫ్రెష్ అవ్వడానికే చూస్తానండి నా వరకు. ఎందుకంటే ఆ 1 ½ మంత్‌తో కూడా పిల్లలతోటి అలా చూసుకుంటా ఉంటాను కదా! సో, నాకు టైం వీలైనంత వరకు కూడా నేను నా సరౌండింగ్ ఉన్నంత వరకు నాకు ఆ టైంకి ఎలా అనిపించింది, నా టైంకి నేను హ్యాపీగా ఫీల్ అవ్వడానికి ఏం చేస్తే బావుంటదన్నది నాకు అప్పటికి ఏమనిపించిందన్నది అలానే చేసేస్తాను. సో, ఈరోజైతే వర్షం మేము సరిగ్గా ఇలా తిన్నామండి. వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎక్కువగా ఏం కాదు కానీ స్టార్ట్ అయ్యింది. అందుకని నేను ఈ విధంగా గొడుగు వేసుకున్నాను అని చెప్పేసి ఒక వీడియో అనేది చిన్న క్లిప్ తీశారు. సరే అని యాడ్ చేశానండి. ఇదిగోండి ఇందాక నేను చిన్న బయట చూపించాను కదా! ఇదండి. నిజానికి ఇది ఎందుకు అంత ఫేమస్ అయిందో నాకు తెలీదు. ఫ్రాంక్‌గా చెప్పుకోవాలి అంటే నేను ఒక 6 ఇయర్స్ పాటు కంటిన్యూస్‌గా దుబాయ్ చాక్లెట్స్ తిన్నానండి. ఎప్పుడూ ఇది తీసుకురాలేదు మా వారు. చాలా రకాలు తీసుకొచ్చారు. నిజంగా చెప్పాలంటే చాలా టేస్ట్‌గా ఉన్న చాక్లెట్స్ కూడా తీసుకొచ్చారు. నేను ఆయనతో అన్నాననమాట. యాక్చువల్‌గా అక్కడ ఫేమస్ ఇదంట కదా! అంటే లేదు లేదు నేను వినలేదు. సరేలే అనేసి అన్నారు. ఆహ్, అంత ఫేమస్ అన్నారనేసి తెప్పించుకున్నానండి. కాస్ట్ కూడా చాలా ఎక్కువండి. 2 తెప్పించుకున్నాను. 2 తెచ్చారు. 2 ఫ్లేవర్స్ తెచ్చారు. ఒకటి 280 చేంజో ఎంతో పడింది. ఒకటొచ్చి 500 చేంజ్ ఎంతో పడిందండి. నిజంగా చెప్పాలంటే దీనికన్నా ఇక్కడ మనకి డ్రై ఫ్రూట్స్ తోటి ఉండేటటువంటి డైరీ మిల్క్ ఉంటది చూసారా పెద్దది 150 రూపీసో, 170 రూపీసో ఉంటది చూసారా? అదైతే నాకు తెలిసి 100 రెట్లు బెటర్ అండి దీనికంటే కూడా. లోపలంతా పిస్తా పేస్టు అన్నారు కానీ అంత ఆ ఫ్లేవర్ కూడా నాకేం అనిపించలేదు. అదే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందన్నట్టు ఏదేదో చూసి తెప్పించుకున్నాను. ఇంకిదొచ్చేసి మేము బీచ్ నుంచి వచ్చేటప్పుడు అప్పుడే వలలోంచి బయటకు తీస్తున్నారండి. ఆల్రెడీ మార్నింగ్ కట్టేసి ఉంటాయన్నమాట. అయ్యలేయడం అంటారు వాటిని. అవి తీస్తున్నారు. తీసినప్పుడు ఇవన్నీ కూడా బ్రతుకున్నాయండి. అన్నీ కట్టె చేపలే. సో, ఎక్కువగా అంటే
వాటిని అక్కడ చూసేటప్పటికి ఏం చేయాలో తెలియక చాలా వరకు కొనేసుకున్నాము. అందుకని ఇందులో కొన్నయితే నేను మా అమ్మ వాళ్ళకి పంపించానండి. కొన్ని ఫ్రెండ్స్‌కి ఇచ్చాను. కొన్ని మాత్రం నేను వండాను. ఒకటొచ్చేసి ఇగురు పెట్టానండి. ఒకటొచ్చి మామిడికాయ ఏసేమో వండాను. లేదు, ఒకటొచ్చి పులుసు, ఒకటొచ్చి ఇగురు ఏదో వండాను మొత్తం మీద. ఇవొచ్చేసి నేను ఇలా ఫస్ట్ చేపలు చేసేసిన వెంటనే మనకి ముక్క చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొద్దిగా ఉప్పు, కారం, పసుపు గనక వేసేసుకొని పెట్టుకున్నాము అంటే చక్కగా మనకి ముక్కకి పట్టి టేస్ట్ బావుంటదండి. ఏం వండానో కూడా తెలీదు. వండాను మొత్తం మీద. ఒకటి పులుసు, ఒకటి మామిడికాయ ఏసి వండాను. లేకపోతే నార్మల్‌గా ఇగురు పెట్టానో గుర్తులేదండి. ఒకటి పులుసు, ఒకటి ఇగురు పెట్టాను. 2 అనమాట. సో, ఇదండి. మీకు తప్పకుండా నేను స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుందండి. సో, ఫైనల్‌గా అయితే వీడియో అయితే ఇది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అంతేనండి. ఒకటి పులుసు, ఒకటి మామిడికాయ ఏసి ఇగురు పెట్టాననమాట. సో, ఫైనల్‌గా వీడియో అయితే ఇది. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.